ప్రత్యేక తెలంగాణ కోసం అనేక దశాబ్దాల పాటు ఉద్యమాలు కొనసాగినాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆ ఉద్యమం పేరు మీద విలువైన ప్రాణాలను కోల్పోయి తర్వాత యూపీఏ గవర్నమెంట్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు అనేక మంది ప్రాణాల త్యాగాలతో వచ్చిన ప్రత్యేక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఫామ్ కావటం, దాని తర్వాత గవర్నమెంట్ ఏర్పడటం, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యమానికి ఒకవైపున ఉద్యమకారులతో పాటుగా మరోవైపున ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా జాగృతి సేవా సంస్థ పేరుతో కవిత ఒక విపత్తులు అంటే ఒక మంచి సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత చూస్తే ఆ సంస్థను నిర్వాహకులకు జిల్లాకు కొంతమంది బాధ్యతలుగా చేశారు. ఆ బాధ్యతలు నిర్వర్తించిన నేతలు దాని ఉనికి కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉనికి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక రకాలుగా నష్టపోయి వాళ్ళు చివరకు బేజారున పడిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కొంతమంది ప్రముఖ వైద్యులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కూడా జాగృతి సంస్థ నడిపిన నేతలకు కనీసం ప్రాముఖ్యత లేకపోవడమే కాకుండా వాళ్ళకు నష్టపోయిన దానిపై పెదవి తెరవని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నిర్వాహకులకు కావచ్చు, కవితకు కావచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి మాజీ నేతలు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవీ కృష్ణారావు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ జాగృతి వలన చాలా వరకు ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి అదొక చిహ్నంగా ఉండేది జాగృతి అనేది. తర్వాత రాను ఆ సంస్థలో మీరు భాగస్వాములు అయ్యారు. దానికి బాధ్యులుగా జిల్లా నుంచి బాధ్యులు నడిపించారు. తర్వాత రాను మీరు బ్యాక్ అయిపోయారు. ఎందుకు బ్యాక్ అయ్యారు? అసలు మీరు బ్యాక్ కావాల్సిన కారణం ఏంటి? తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణ వేదికగా కల్వకుంట్ల కవిత గారు దాన్ని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం ఉర్రూతలు ఊగే సమయంలో కవిత గారు స్వయంగా మమ్మల్ని బతిలాడి 6 నెలలు బతిలాడి మాకు పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అడుగడుగున మాకు ఖర్చులైనవి. మేము చాలా ఆర్థికంగా నష్టపోయినాం. ఏ రోజు కూడా కవిత గారు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడపోయేది. ఆ ప్రోగ్రాం చేయండి, ఈ ప్రోగ్రాం చేయండి అనేది. ఆమెకి ఎన్ని ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయో మాకు తెలియదు. దాని మీద ఆడిట్ ఉండదు. కానీ మా దగ్గర మేము ఖర్చు పెట్టిన లెక్కలు ఉన్నాయి. కానీ ఏ రోజు అడిగిన పాపం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఏ రోజు కూడా మాతోని కనీసం మాట కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఆ రోజు నిజంగా తెలంగాణ జాగృతి మేము చాలా క్రియాశీలకంగా వేరే సంఘాలకు ధీటుగా తలదన్నే విధంగా ముందు వరుసలో మేము కొట్లాడినాం. ఆ కొట్లాడినాం కాబట్టే దాన్ని చూసి కేసీఆర్ అంటే వేరే మంత్రులకు తెలియజెప్పడం కోసం కవిత నిజంగా ఒక అబలగా ఆడది కాదు, ఒక అబల అన్నట్టుగా క్రియేట్ చేసి జాగృతి సంస్థ నుంచి ఆమెకు ఎంపీ సీట్ ఇచ్చింది. అంటే ఈరోజు కవిత ఎంపీ కావడానికి కారణం మేము. మా త్యాగాల పునాదుల మీద ఆమె ఎంపీ అయింది. అటువంటి ఎంపీ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కనీసం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ జాగృతి తరపున ఈరోజు వచ్చి ఏదో ప్రగల్భాలు పలుకుతుంది కవిత. ఆ ప్రగల్భాలు ఒట్టివి, ఒట్టి మాటలు. ఆమె మాటలు నమ్మొద్దు. ఎంతోమంది మాలాంటి వాళ్ళు నష్టపోయి ఉన్నాము. ఆమె చేసేది శూన్యం. కేవలం ఆమెకి అధికార ఆర్భాటమే తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు బీసీల మీద ప్రేమ ఒలగబోస్తుంది. మరి 10 సంవత్సరాలు మీ నాన్నగారు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 34% నుంచి 21% చేసినప్పుడు ఎటుపోయింది నీ తెలివి? అప్పుడు ఎందుకు అడగలేదు? అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే నీకు అధికారం పోయిన తర్వాత మేము గుర్తొస్తున్నామా? బీసీలు గుర్తొస్తున్నారా? మీరు సమాధానం చెప్పాల్సిందే. మీరు బీసీలకు చేసింది ఏంది? మీరు బీసీనా? బీసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు మాట్లాడే అవసరం ఏంది? బీసీ నేతలు ఎంత ఉన్నారు? మీ పార్టీలో కూడా బీసీ లీడర్లు ఎంత ఉన్నారు? వారు మాట్లాడితే సమంజసంగా ఉంటుంది. మీరు బీసీల గురించి మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జాగృతి సంస్థ పేరుతోని నువ్వు ఎన్ని కోట్లు కుంభకోణాలు ఎన్ని కోట్లు సంపాదించినావో మాకు తెలుసు. కాబట్టి ఇక ఇంకోసారి జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బాగోదు. మేము జనాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ జాగృతి ద్వారా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నష్టపోయారు. కేవలం బాగుపడ్డదంటే కవిత గారే. ఆమె పదవి తెచ్చుకోవటం కోసమే కవిత ఈ యొక్క సంస్థను పెట్టిందనేది వాస్తవం. సో మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి జాగృతి సంస్థ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ చేసుకుంటూ కమిటీలను వేసుకుంటూ ఒక సింగరేణి కార్మికులు అనుబంధ సంఘం కావచ్చు, ఒక కేటీపీఎస్ కావచ్చు, ఇట్లా
ఇవి అంటే ఎక్కడైతే కార్మిక సంఘాలు నేతలు ఎక్కువ ఉన్నారో వాళ్ళపై ఫోకస్ చేసుకుంటూ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీ నేతలకు ఆ కార్మిక నేతలకు మొత్తానికైతే వాళ్ళని యాక్టివ్ చేసే విధంగా ఇప్పుడు అడుగులేస్తుంది. ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కేటీఆర్ వర్సెస్ కవిత మధ్యన చిన్నపాటి తుఫాన్ లెక్క తయారైంది, అంటే ఆధిపత్య పోరు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇది ఒక డ్రామా కంపెనీ. కేసీఆర్ ఫ్యామిలీ అనేది ఒక డ్రామా కంపెనీ. కవితకి కేటీఆర్కి మధ్యలో విభేదాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పటి వరకు డౌటే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. మరి 10 సంవత్సరాల్లో కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ కవితకి కానీ సింగరేణి కార్మికులు గుర్తుకు రాలేదా? మరి ముఖ్యంగా కవిత సింగరేణి దానికి గౌరవాధ్యక్షురాలు కదా, మరి సింగరేణి కార్మికులకి ఏం చేసింది? మరి ఈరోజు ఆగమేఘాల మీద కమిటీ వేయాల్సిన అవసరమైంది. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు జాగృతి సభ్యులకి ఏం చేసినావు? మళ్ళీ ఇప్పుడు ఆగమేఘాల మీద కమిటీలు వేయాల్సిన అవసరమైంది. ఏంది అని అంటే వేరేది ఏమీ లేదు, అధికారం పోయింది కాబట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవటం కోసం ఈ యొక్క తపనే తప్ప మరొక్కటి పేద ప్రజలకి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ చేసేది ఏమీ లేదు. మాయల మరాఠీ తప్ప. కేసీఆర్ తర్వాత మాటలు చెప్పే మరాఠీ ఎవరన్నా ఉన్నారంటే కవిత మాత్రమే. మరో నేత ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం. చెప్పండి, మీరు ఈ కవిత వల్ల, జాగృతి వలన మీరు చాలా వరకు నష్టపోయినట్టు విషయం తెలుస్తూ ఉంది. మీరేం చేశారు? జాగృతి సంస్థలు మీ పాత్ర ఏంటి? మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి? మేము కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి ప్రెసిడెంట్ చేసిన తర్వాత నా పనితీరు బాగుండడం వల్ల మళ్ళీ జిల్లా యూత్ ప్రెసిడెంట్గా చేశారు. మేము ఏం చేసేదంటే తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తే అందరూ సెటిల్ అవుతారని చెప్పేసి సంథింగ్ దాని ముందు ఏమైతే ఉన్నాయో ఆంధ్రాలో ఎట్లయితే ఉన్నాయో అవన్నీ 10th ప్రకారం ఎవరైతే ఇక్కడ ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుతున్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని ఇవన్నీ నా మాటలు నమ్మబలికి ఆ మాటలకి మేమేమన్నా కవితకు ఉంది కదా, కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారు మాట తప్పరు, ఆయన జనాలందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు నిజంగా మాకేదో మేలు చేస్తారని చెప్పేసి కవిత గారు జాగృతి సంస్థ పెట్టడం వల్ల మేము సంస్థలో వెళ్ళడం జరిగింది. అక్కడేం జరిగిందంటే మమ్మల్ని అధికారం వచ్చేంత వరకు మమ్మల్ని పేరు పెట్టి రాజేందర్, కృష్ణారావు గారు మీరు ఖచ్చితంగా మీరు రావాలి, ప్రోగ్రాంలు చేయాలా, ఇవి చేయాలా, అవి చేయాలా, ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి పలకరించే కవితక్క ఎప్పుడైతే అధికారం వచ్చిందో, అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని ఏనాడు పలకరించిన దాఖలా లేదు. మా దగ్గర కనీసం వీళ్ళు ఎట్లున్నారు, ఎట్లా బతుకుతున్నారు, అట్లీస్ట్ ఖమ్మం జిల్లాలో ఒక్కడు ఏది తెలంగాణ జాగృతి వల్ల బాగుపడ్డారనేది చూపేయండి. మేము బరాబర్ అసలు ఏ విషయాలు మేము మాట్లాడం. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మీరు నష్టపోయారా? ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి ఒక్కరు నష్టపోయారు. జిల్లా అధ్యక్షుడు కానీ ఇప్పుడు మామూలు ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అంటే కేసులు అవుతాయని అవన్నీ ఏదేదో అవుతాయని చెప్పేసి విద్యార్థులు రావడమే కష్టం. ఆ టైంలో మీ జనాల్ని వందల మందిని జనాల్ని ఇంజనీరింగ్ కాలేజీలన్నీ అందరినీ గ్యాదర్ చేసి ఖర్చులు అయితే ఎందుకు కావు? మామూలు ఒక ప్రోగ్రాం కావాలంటే మినిమం 20,000 లేనిది బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు మినిమం చిన్న విద్యార్థి ప్రోగ్రాం చేయాలని 20-30,000 లేనిది కాదు. అట్లా అంటే చాలామంది నష్టపోయారు. అదంతా కాదన్న కవితక్క సరే ఇప్పుడు ఎస్టీ సెల్, బీసీ సెల్ అన్నీ పెడతా ఉంటారు కదా, ఇవి కాదు ముఖ్యం. తెలంగాణ ఉద్యమకారుల గురించి కేసీఆర్ గారితో ఎప్పుడైనా మాట్లాడించి ఉద్యమకారులలో వీళ్ళు ఇట్లా నష్టపోయారు, వీళ్ళకి ఏమన్నా చేద్దామని మినిమం ఏమన్నా మాకేమన్నా చేస్తే మేము సరే అనుకునేటోళ్ళు. అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఎవరన్నా హైఫై ఇప్పుడు మామూలుగా బలంగా ఉండేటోళ్ళని చూశారు తప్ప మామూలుగా వెనక ఆర్థికంగా బలంగా ఉన్నటోడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు, వాడు ఫలానా వాడు సంపాదించుకొని వచ్చిండు అంటే అట్లాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. మేమేంది మామూలు మాకు కవితక్క బాగు చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎంత తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. ఇప్పటికీ కూడా జాగృతి సంస్థలో చాలామంది ఆగమయ్యారు. ఒకళ్ళిద్దరని కాదు, చాలామంది చాలా బలంగా ఉండేది ఈ సంస్థ, జాగృతి సంస్థ. అదే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ దీన్ని స్ట్రాంగ్ చేయడం వల్ల మా పరిస్థితులు పడిందో ఇప్పుడు జాయిన్ అయ్యేటోళ్ళ పరిస్థితి కూడా అదే. దానివల్ల బాగుపడి ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీసీ 42% బీసీ రిజర్వేషన్, బీసీ వాళ్ళకి ప్రాధాన్యత అంటారు కదా, ఇదంతా ఎందుకు? కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు? బీసీ నేతని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టొచ్చు కదా. మా ఉద్దేశం ఏంటంటే బీసీ మీద అంత ప్రేమ ఉంటే జాగృతి సంఘకి బీసీ ప్రెసిడెంట్ చేయండి. టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నేతకి ఇవ్వండి, మేము స్వాగతిస్తుంది. దాన్నే ఉంది. బీసీ అనే పేరు మీద చేస్తున్నారు తప్ప బీసీని ఏదో ఉద్ధరించడానికి ఏం కాదు. లాస్ట్కి ముఖ్యమంత్రులు అయ్యేదానికోసం ఇదంతా ప్రయత్నాలు తప్ప వేరేదేం లేదు.
సో జాగృతి సంస్థ వల్ల ఒకవైపున చూసుకుంటే ఉద్యమ సమయంలో కావచ్చు, ఆ జాగృతి సంస్థ చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల కూడా సర్వం కోల్పోయారు ఖమ్మానికి చెందిన ప్రముఖ నేతలు. మరోవైపున ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కవిత ఆ జాగృతి సంస్థను యాక్టివ్ చేసే విధంగా, మొన్నదాకా స్లీప్ మోడ్లో ఉన్నటువంటి ఆ సంస్థ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ చేసుకుంటూ జిల్లాల కమిటీలు వేసుకుంటూ, మరోవైపున ఆర్థికంగాను అంగబలంతో పాటుగా సామాజిక బలం ఉన్న నేతలను అన్వేషించుకుంటూ ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో పనిచేసిన జాగృతి సంస్థకు అనుబంధంగా పనిచేసిన కొంతమంది నేతలు తాము ఆర్థికంగా నష్టపోయామంటూ మరలా తమ లెక్క ఇంకొకరు నష్టంకి గురి కాకుండా ఉండే విధంగా ఉండాలంటూ పేర్కొంటున్న నేపథ్యం అయితే ఖమ్మంలో ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.